తప్పుడు సమాచారం ఇచ్చాడండి, ప్రజావాణిలో తప్పుడు సమాచారం ఇచ్చాడు సార్. దాని గురించి కూడా మళ్ళీ రిమైండ్ చేశాను. మామూలు కాదండి, చూడండి ఆడవాళ్ళు ప్రకాశ్ రావు గారు మనం ఏరియా ఆయన సంవత్సరం క్రితం అండి. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారండి మన వాళ్ళు. పెరాలసిస్ ప్లస్ గుండె జబ్బు వచ్చిందండి, పక్కనే ఉంటాడు అతను. చర్చ్ పెరాలసిస్ ప్లస్ ఉద్రోగం గుండె. ఇక ఆయన ఆ ఇల్లు అమ్ముకుందాం అని చెప్పి చూస్తున్నాడు పాపం. ఏంటంటే కొంతమంది అమ్ముకొని వెళ్ళిపోయారండి, ఆ ఊరి పెద్ద కూడా అక్కడి నుంచి అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఈ వయసులో వాళ్ళు ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పి కొనుక్కున్నారు వాళ్ళు ఇల్లు. అయితే ఈ విధంగా డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు ఉండలేకపోతున్నారండి. మీరే దాని మంచి సొల్యూషన్ ఇవ్వాలి సార్. జీవించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారండి. బాధాకరమైన ఇది చర్చి చిచ్చనగా వెళ్ళి అనమాట. దీని ముందు మా ఇల్లు చుట్టూ హిందువులు వెళ్ళారండి, మొత్తం వీధి వీధి మొత్తం. హలో డిప్యూ గారు, ఈ కంచిక్చర్లలో ఒక ఇష్యూ ఉంది. అంటే ఇప్పుడు కొద్దిగా అగ్రివేట్ అయింది, ఎప్పటి నుంచి ఉందట. అది ఏంటంటే కంచిక్చర్ల పంచాయతీలో ఈ రెసిడెన్షియల్ ఏరియాలో వసంత కాలనీ ఉంది. వసంత కాలనీ అంటే ఇది వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, వాళ్ళ టైంలో పట్టాలు ఇచ్చారు కొంతమందికి. ఆ పట్టాలు ఈ డీఫామ్ పట్టాలు ఇస్తాం కదా, వాళ్ళు అమ్మేశారు. వేరే వాళ్ళు ఇల్లు పెట్టుకున్నారు, ఇల్లు వేశారు, హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ కన్స్ట్రక్ట్ చేసేసి అక్కడ చర్చ్ స్టార్ట్ చేసేసారు. 8-9 చర్చెస్ హ్యావ్ కమ్ అప్ అండ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ పంచాయతీ అండ్ లాట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ అక్కడ జరుగుతుంది. ప్రజావాణిలో పెడితే పంచాయత్ సెక్రటరీ అండ్ ఈఓ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడట. అంటే ఇది కొద్దిగా హిందూ క్రిస్టియన్ ఇష్యూలాగా తయారైపోయిందని అనిపిస్తుంది. సెకండ్ ఈజ్ పొల్యూషన్ ఉంది. ఈ ఇక్కడ నా దగ్గరికి చాలామంది వచ్చారు ఇప్పుడు పంచాయతీల నుంచి. ఇది ఏంటంటే ఇది ఒకటి, ఇది దీనికి హౌస్ సైడ్కి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్గా మార్చాలంటే రెసిడెన్షియల్ ఏరియాలో అది కరెక్ట్ కాదు. దెన్ మార్చేసి మళ్ళీ అంత నాయిస్ పొల్యూషన్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ మళ్ళీ అది ఇష్యూ కమ్యూనల్ అయిపోతుంది. అది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనేది ఈఓ చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఎవరు కంప్లైంట్ చేస్తారు చేయండి అని అట్లా మాట్లాడుతున్నారట. అది కొద్దిగా ఇష్యూ ఎంపీడీకి ఈఓకి చెప్పేసి పంచాయత్ సెక్రటరీ చెప్పి కొద్దిగా కంట్రోల్ చేయాలి. ఇష్యూ మీ దృష్టికి వచ్చింది ఆ ఇష్యూ ఇది? హౌస్లో ప్రేయర్స్ చేస్తున్నారు, బట్ అది దట్ ఈస్ ఆల్సో నాయిస్ పొల్యూషన్ చేయకుండా ఎంత ప్రేయర్ చేసినా చేయొచ్చు. సార్ అది పైన బోర్డుతో భయంకరమైన పేరు రాసేసి కదండి. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కొద్దిగా ఇమీడియట్గా సార్ట్ అవుట్ చెప్పించారు. దేవర్ గ్యాదరింగ్ అరౌండ్ 60 పీపుల్స్ ఒక్క హౌస్ లోనే చేస్తున్నారట. మీరు 9 సార్ మొత్తం ఉన్నాయి సార్. ఎవరైనా ఒక్కసారి మీరు దయచేసి అక్కడికి రాగలిగితే మీ సమక్షంలో మేము అంతా అన్ని చూపిస్తాం సార్. నమస్కారం. మా ఇంటికి వాళ్ళ ఇంటికి 10 ఇల్లు. మా ఇంటి ముందు కూడా ఒక చర్చి ఉంది. అక్కడికి ఇక్కడికి 10 ఇల్లే తాడండి. సో విషయం ఏంటంటే డిపిఓ గారికి చెప్పాము, మీరు ఒకసారి డిపిఓ గారి నంబర్ కూడా తీసుకోండి. డిపిఓ గారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ ఈఓకి పంచాయతీ సెక్రటరీకి అందరికీ చెప్తారు. ఎందుకంటే ఇది పంచాయతీ పరిధిలో వస్తుంది. పంచాయతీ లిమిట్లో పర్మిషన్ లేకుండా ఇది చేయడానికి లేదు. అట్లాగే పొల్యూషన్ చేయడానికి లేదు. పొల్యూషన్ అంటే నాయిస్ పొల్యూషన్ అంటే ఎవరైనా వాళ్ళు హౌస్లో ఏదైనా ప్రేస్ చేసుకోవచ్చు, దానికి తప్పు లేదు. బట్ నాయిస్ పొల్యూషన్ చేసుకుంటూ రిలీజియస్ కమెంట్స్ పాస్ చేయకూడదు. దట్ హిందువులంతా వ్యభిచారులు అనే పదాలు అనేక సార్లు వాడుతున్నారు సార్. హిందువులంతా వ్యభిచారులు, రాముడు వ్యభిచారి, కృష్ణుడు వ్యభిచారి. అంటే మీరు దగ్గరకు వెళ్ళి పెట్టుకున్నారా? విత్ ప్రూఫ్స్ అన్ని. సో అందుకు ఒకసారి మీరు కలవండి, మాట్లాడండి. ఐ థింక్ అతను చేయగలుగుతాడు. అతను కూడా అర్థమైంది విషయం. ఏంటిది ఆడియో వీడియో వాళ్ళు ప్రేయర్స్ వినమంటారా? సార్ మీ దృష్టికి రావడం కోసం ఫొటోస్ అవన్నీ కూడా